చంద్రబాబు నాయుడు గారంటే ఇంజనీరింగ్ కాలేజీలు గుర్తొస్తాయి, కిలోమీటర్ ఒక ప్రైమరీ స్కూల్ గుర్తొస్తుంది, మండలానికి ఒక జూనియర్ కాలేజ్ గుర్తొస్తుంది, ప్రతి ఆర్డీఓ కార్యాలయం ఉండే రెవెన్యూ డివిజన్ పరిధిలో ఒక ఇంజనీరింగ్ కాలేజ్ గుర్తొస్తుంది. అదేవిధంగా 200 రూపాయలు ఉండే పెన్షన్ 2000 రూపాయలు చేసింది గుర్తొస్తుంది, 2000 ఉండదు 4000 చేసింది గుర్తొస్తుంది. ఇవాళ పేదలకి మీలాగా యాచకులుగా ఉండేటువంటి పరిస్థితులు పేదల్ని పెట్టడు, పేదలుగా ఉండేటువంటి పరిస్థితులు పెట్టడు. వాళ్ళు స్వయం సమృద్ధిగా వారి కాళ్ళపై వారు నిలబెట్టుకునేటువంటి సైబర్ సిటీ గుర్తొస్తుంది, సైబర్ సిటీ గుర్తొస్తుంది. మీలాగా పులివెందులో రక్తపాతం గుర్తురాదు, మీలాగా పులివెందులో రక్తపాతం గుర్తురాదు, మీలాగా చీకట్లో కన్ను కొడితే మటర్లు జరగాలంటూ గుర్తురాదు. అభివృద్ధి గుర్తొస్తుంది, సంక్షేమం గుర్తొస్తుంది, విజన్ గుర్తొస్తుంది, అమరావతి గుర్తొస్తుంది, పోలవరం గుర్తొస్తుంది. చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడాలంటే చాలా ఉన్నాయి, మీ గురించి మాట్లాడాలంటే ఒక్కటి కూడా మీరు కనిపెట్టినటువంటి ఒక్కటి కూడా మీరు చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు లేవు. మీ పేరు చెప్తే గుర్తొచ్చేది గుంతలు పడిన రోడ్లు, ఆ గుంతలు పడిన రోడ్లో నడుచుకుంటూ వెళ్లే వాళ్ళు విరిగిపోయిన నడ్డిలు గుర్తొస్తాయి, ఆ గుంతల్లో పడి చచ్చిపోయిన పేదల యొక్క బ్రతుకులు గుర్తొస్తాయి, డోర్ డెలివరీలు గుర్తొస్తాయి, హత్యలు గుర్తొస్తాయి. చెప్పారు కాబట్టి పక్కన పెడదాం. మీరు వాళ్ళ ప్రభుత్వంలో ఎస్టాబ్లిష్ చేశారు, మరి ఇప్పుడు జరిగే వాటిని కూడా మేము కులాన్ని ఎస్టాబ్లిష్ చేయటం అనేది తప్పేంటి సార్? ఇప్పుడు అతను అసందర్భంగా బూతులు తిట్టినటువంటి పరిస్థితి, అతను బూతులు తిట్టినటువంటి దానికి ఎవడో ఒకటి కోపం వచ్చింది, అతని పైన దాడి చేశాడు. దాడి చేసిన వ్యక్తిని వెంటనే కేసు పెట్టి లోపలేశారు. పాయింట్ నెంబర్ 1, పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి జనసేన పార్టీ మొత్తం కూడా వారిపైన చర్యలు తీసుకోవడానికి ఆదేశాలు ఇచ్చింది, విచారణ కమిటీ వేసింది. మీరు ఎప్పుడన్నా ఒక్క కమిటీ వేసినా మీ ఎంటైర్ మీ బ్రతుకులో తప్పు చేసిన ఒక్కనన్నా సరే మీరు శిక్షించడం మీకు చేతయిందా? ఇవాళ బోరుగడ్డ అనిల్ మావాడు కాదు అని చెప్తున్నాడు. ఆ బోరుగడ్డ అనిల్కి ఇసుక రీచ్ ఇచ్చింది ఎవరు? గన్మ్యాన్లు ఇచ్చింది ఎవరు? డబ్బులు ఇచ్చింది ఎవరు? ఇవన్నీ ప్రజలు మర్చిపోతారనేటువంటి ఆలోచన పెట్టుకోమాకండి. ఇసుక రీచ్లు ఇచ్చారని పెంచి పోషించారు, తిట్టించిందే వాళ్ళు, రోజు స్క్రిప్ట్ పంపించి తిట్టించిందే వాళ్ళు. అటువంటి వ్యక్తిని ఈ రోజున కేవలం తక్కువ కులం అని, ఆ కులవాన్ని మావాడు కాదంటున్నారు. కానీ వర్లా రాఘవరెడ్డి అతను ఉన్నాడు, అతను రవీంద్ర రెడ్డి అత్యంత జుపుసాగరంగా పోస్టులు పెడతాడు, మళ్ళీ అతను మాత్రం వాళ్ళ వాడేనా? ఇక్కడ క్లారిటీ, ఎందుకంటే వాస్తవాలు మాట్లాడాలి. వర్రా రవీంద్ర రెడ్డి అతనికి పార్టీలో సభ్యత్వం ఉంది, పార్టీ కండువా వేసుకొని పార్టీకి సంబంధించినటువంటి నాయకులు గెలుపులో అతను తిరిగాడు కాబట్టి ఎప్పుడు వైసీపీ కండవా వేసుకొని వారికి సంబంధించినటువంటి నాయకుల గెలుపు కోసం కార్యక్రమాలు తిరగలేదు కదా టెక్నికల్. అటువంటి వ్యక్తికి సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఎందుకు పొద్దాకలు మీటింగ్ పెట్టేవాడు? అటువంటి వ్యక్తికి ఇసుక రీచ్ ఎట్లా ఇచ్చారు? అటువంటి ఒక మనిషిని చంపి డోర్ డెలివరీ చేస్తానని చెప్పినటువంటి ఆ వ్యక్తిని ఎందుకు కేసు పెట్టలేదు? ఎంతమంది పైన దాడులు చేశాడు? కాబట్టి కేవలం ఇక్కడ ఒక్కటే డిస్క్రిమినేషన్, తక్కువ కులపోడు కాబట్టి వాడు మా వాడు కాదు, వాడు ఎక్కువ కులం కాబట్టి వాళ్ళ వాడు అని చెప్పుకునేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారిని విమర్శించేటువంటి నైతిక హక్కు అసలు వీళ్ళకి లేదు. సార్ 30 సెకండ్స్ మీరే చెప్పాలనుకున్నారు, చెప్పండి. ఇప్పుడు బ్రహ్మనాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారు బ్రెయిన్ చైల్డ్ ఒక సంక్షేమ పథకం చెప్పండి అంటే వాళ్ళకే గుర్తులేదు. అది చెప్తారుగా సార్, ఇంకో సంక్షేమం అంటే ఏంటి? సంక్షేమం అంటే ఏంటి?